నేను ఎన్ని రోజుల నుంచి ఇక్కడ ఉంటున్నాను. నేనెవరో నాకు గుర్తుకు రావటం లేదు. చెప్పండి డాక్టర్ అని అమర్ అడుగుతూ ఉంటే, నన్ను మీరు గుర్తు పట్టటం లేదా అని డాక్టర్ అడుగుతూ ఉంటాడు. లేదు డాక్టర్, ముందు నేనెవరినో చెప్పండి. నాకు గుర్తుకు చేయండి అని అమర్ అడుగుతూ ఉంటాడు. మై గాడ్! అని డాక్టర్ అనుకుంటూ ఉంటే, నాకు తల బద్దలైపోతుంది డాక్టర్, చాలా తలనొప్పిగా ఉంది అని అమర్ తల పట్టుకుంటాడు. వెంటనే డాక్టర్ వాటర్ ఇస్తాడు. ముందు వీటిని తాగండి అని చెప్పి తాగించిన తర్వాత మీరు రిలాక్స్ అవ్వండి. కళ్ళు మూసుకొని బ్రీత్ తీసుకుంటూ ఇలాగే రెస్ట్ తీసుకుంటూ ఉండండి. కాసేపు అయిన తర్వాత మీరు ఎవరో నేను మొత్తం వివరాలు చెప్తాను. అంతవరకు మీరేమీ ఆలోచించకండి. ఎక్కువగా ఆలోచిస్తే హెడేక్ వస్తుంది అని డాక్టర్ చెప్తాడు. ఇలాగే పడుకొని రెస్ట్ తీసుకుంటూ ఉండండి. మీరు లేవకండి అని చెప్పి అమర్‌ని పడుకోబెట్టి డాక్టర్ కిందికి వస్తాడు. ఆయనకి ఎలా ఉంది డాక్టర్? అంతా ఓకే కదా అని బాగి చెప్పండి అంకుల్ అని పిల్లలు, రాథోడ్ అందరూ ప్రశ్నిస్తూ ఉంటారు. అదేంటి ఏం అడుగుతున్నా డాక్టర్ సమాధానం చెప్పడేంటి? సైలెంట్‌గా ఉన్నాడేంటని మనోహరి అనుకుంటూ ఉంటుంది. మాట్లాడరేంటి డాక్టర్? సైలెంట్‌గా ఉన్నారేంటి? అని బుజ్జమ్మ ప్రశ్నిస్తూ ఉంటే, వాట్ హ్యాపెండ్ డాక్టర్? మేము ఇంతమందిని అడుగుతున్నా మీరు సమాధానం చెప్పరేంటి? అని హౌ ఈజ్ అమరేంద్ర అని మనోహరి అంటే, తనిప్పుడు అమరేంద్ర కాదు కొత్త మనిషి అని డాక్టర్ చెప్పగానే, ఏం మాట్లాడుతున్నారు డాక్టర్? ఆయన కొత్త మనిషి ఏంటి? అని బాగి ప్రశ్నిస్తూ ఉంటుంది. అమరేంద్ర గతం మర్చిపోయారని డాక్టర్ చెప్పటంతో అందరూ షాకింగ్‌గా వింటూ ఉంటారు. అమరేమో రెస్ట్ తీసుకోకుండా మళ్ళీ కిటికీ దగ్గర నిలబడి ఆలోచిస్తూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నారు డాక్టర్? ఆయన గతం మర్చిపోవటం ఏంటి? అని బాగి అడుగుతూ ఉంటే, మనోహరి చాలా సంతోషపడుతూ ఉంటుంది. యాక్సిడెంట్‌లో ఆయన తలకి గాయం అవటం వల్ల ఆయన మెదడులో ఉన్న జ్ఞాపకాలన్నీ కూడా తుడిచిపెట్టుకుపోయాయి. పాస్ట్‌లో జరిగిన విషయాలన్నింటినీ కూడా అమర్ మర్చిపోయాడు. ఇది తన ఇల్లు అని, మీరు ఆయన భార్య అని, వీళ్ళంతా తన పిల్లలు అన్న విషయం కూడా ఆయనకి గుర్తుకు లేదు. ఇక్కడున్న ఎవరు కూడా అమరేంద్రకి గుర్తుకు లేరు. ఇంకా చెప్పాలంటే తను ఏం చేసేవాడో, అసలు తన పేరేంటి, లాంటివి కూడా ఏమీ గుర్తుకు లేవు అని డాక్టర్ చెప్తాడు. తన పేరుతో సహా మొత్తం మర్చిపోయారని డాక్టర్ చెప్తుంటే బాగి ఏడుస్తూ, అదేంటి డాక్టర్ సర్జరీ సక్సెస్ అయిందని చెప్పారు కదా! మరి ఇదెప్పుడు జరిగింది అని బాగి ఏడుస్తూ ఉంటుంది. సర్జరీ అయితే సక్సెస్ అయింది. ఆయన ప్రాణాలని కాపాడగలిగాము. కానీ ఇలా మెమరీ లాస్ అవుతుందని మేము కూడా అనుకోలేదు. ప్రమాదంలో తలకి గాయమైన పేషెంట్స్‌కి చాలా అరుదుగా ఇలా మెమరీ లాస్ అవుతూ ఉంటుంది అని డాక్టర్ చెప్తుంటే, అంటే ఆయనకి నేను గుర్తుకు లేనా అని బాగి ప్రశ్నిస్తూ ఉంటుంది. మేము కూడా గుర్తుకు లేమా అని పిల్లలందరూ అడుగుతూ ఉంటారు. సారీ టు సే దిస్, అమరేంద్ర తనను తానే గుర్తుపట్టలేకపోతున్నాడు. ఇక మిమ్మల్నందరినీ గుర్తుపట్టడం ఇంపాసిబుల్ అని డాక్టర్ చెప్పడంతో హమ్మయ్య అని మనోహరి చాలా సంతోషపడుతూ, అంటే యాక్సిడెంట్‌కి ముందు ఏం జరిగిందో కూడా అమర్‌కి గుర్తు ఉండదా అని మనోహరి ప్రశ్నిస్తూ ఉంటుంది. గతంలో తనేం చేసేవారో కూడా ఏమీ గుర్తుకు లేవు. అసలు ఏమీ గుర్తుకు లేవని డాక్టర్ చెప్తాడు. అంటే అమర్‌కి ఏమీ గుర్తుకు లేదు కాబట్టి నా గురించి కూడా మర్చిపోయి ఉంటాడు. నేను సేఫ్ అని మనోహరి చాలా సంతోషపడుతూ ఉంటుంది. అమరేంద్ర సార్‌కి గతం గుర్తుకు లేదు కాబట్టి మనోహరి బ్రతికిపోయినట్లే అని చెంబ అనుకుంటూ ఉంటుంది. ఆయనకి గతం మళ్ళీ ఎప్పుడు గుర్తుకు వస్తుంది డాక్టర్ అని బాగి అడుగుతూ ఉంటే, చెప్పలేం మేడం. కొన్ని రోజులు పట్టొచ్చు, నెలలు పట్టొచ్చు, సంవత్సరాలు పట్టొచ్చు. లేకపోతే అసలు ఫ్యూచర్‌లో ఎప్పుడు కూడా జీవితంలో అసలు ఏమీ గుర్తుకు రాకపోవచ్చు అని డాక్టర్ చెప్తాడు. డాక్టర్ ఎంత డబ్బులు ఖర్చయినా పర్వాలేదు. ట్రీట్మెంట్ కోసం ఎక్కడికి తీసుకువెళ్ళమన్నా తీసుకువెళ్తాము. ప్లీజ్ ఏదో ఒకటి చేసి ఆయనకి గతం గుర్తుకు వచ్చేలా చేయండి డాక్టర్ అని బాగి ఏడుస్తూ వేడుకుంటూ ఉంటుంది. ఐయామ్ సారీ మేడం. మెదడు దాని పాటికి తాను పని చేయటం మొదలుపెట్టి పనితీరు మెరుగుపరుచుకుంటే కానీ గతం గుర్తుకు రాదు. మనం ఏం చేసినా కూడా వేస్టే మేడం అని డాక్టర్ చెప్తాడు. మా సార్‌కి మేము గతం గుర్తుకు చేయొచ్చా డాక్టర్ అని రాథోడ్ అంటే, ఆ పని అస్సలు చేయకూడదు అని డాక్టర్ చెప్తాడు. ఏ డాక్టర్ ఎందుకు? మేము గుర్తుకు చేస్తే గుర్తుకు వస్తాయి కదా అని బాగి అంటుంది. ఇప్పుడు మెమరీ లాస్ వల్ల మొత్తం జ్ఞాపకాలు తుడిచిపెట్టుకుపోయాయి. మీరు బలవంతంగా గుర్తు చేయాలని చూస్తే బ్రెయిన్ చాలా స్ట్రెస్ అవుతుంది. నరాలు చిట్లిపోతాయి. బ్రెయిన్ డెడ్ అయ్యే అవకాశం ఉంది అని డాక్టర్ అంటే, అంటే మీరు చెప్తున్నది ఆయనకై ఆయన గుర్తు చేసుకోవాలా అని బాగి అంటుంది. లేదు లేదు, మీరు గుర్తుకు చేయకూడదు. అమర్ కూడా ఆ ప్రయత్నం చేయకూడదు. బ్రెయిన్ తన పాటికి తాను సెల్ఫ్ రికవరీ చేసుకోవాలి అని డాక్టర్ అంటే, అలా చెప్తే ఎలా డాక్టర్? మేము గుర్తు చేయకూడదు, సారు గుర్తు చేసుకోకూడదు. అలాగైతే ఎప్పుడు కోలుకుంటారు అని రాథోడ్ అంటే, అవును కదా డాక్టర్ అని బాగి ఏడుస్తూ ఉంటుంది. దీనికి టైమే మొత్తం కూడా మనకు సమాధానం చెప్తుంది. టైమే ట్రీట్మెంట్ అని డాక్టర్ చెప్తాడు. మీరంతా అమరేంద్రని చాలా ప్లెజెంట్ మూడ్‌లో ఉంచండి. తనకు తానే కోలుకోవాలి. బ్రెయిన్ తనకు తానే రికవరీ అవ్వాలి. మీరు అస్సలు డిస్టర్బ్ చేయకూడదు.
స్ట్రెస్ ఫీల్ అస్సలు అవ్వకూడదు. అలాగైతేనే తను కోలుకుంటాడు. అది మీ అందరి చేతుల్లో ఉంది అని డాక్టర్ చెప్తాడు. మీరిక మీదట అమరేంద్రని చిన్న పిల్లాడిలా చూసుకోవాలి. సరే నేను మీకు టచ్‌లో ఉంటాను. ఏ అవసరం వచ్చినా నాకు ఫోన్ చేయండి. నేను వెళ్తానని డాక్టర్ చెప్తుంటే, డాక్టర్ ఇంకే అవకాశం లేదా? అని బాగి అంటే, చూడండి మేడం నేను ఎందుకు అబద్ధాలు చెప్తాను. మీరు కావాలంటే ఇంకో హాస్పిటల్‌లో కూడా చూపించొచ్చు. హాస్పిటల్‌లో కూడా జాయిన్ చేపించి చూడొచ్చు. కానీ మీ అందరి మధ్య ఉంటే ఫ్యామిలీని చూసుకుంటూ ఆయన త్వరగా రికవరీ అవుతారు. అదే హాస్పిటల్‌లో అయితే లేట్ అవుతుంది అని డాక్టర్ చెప్తాడు. ఓకే డాక్టర్. ఆయన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. హాస్పిటల్‌లో ఆయన్ని పెట్టడం మాకు కూడా ఇష్టం లేదు అని బాగి అంటుంది. మీ అందరి ప్రేమే ఆయనకి మెడిసిన్ పాస్ట్ గురించి ఏమీ చెప్పకుండా ఫ్యూచర్‌లోకి తీసుకువెళ్ళండి. ప్రెజెంట్ మీ కేరింగే ముఖ్యం. సరే వస్తానంటూ డాక్టర్ వెళ్తాడు. తర్వాత మనోహరి, చెంబా ఇద్దరు గదిలోకి వస్తారు. చెంబా ముందు గడియ పెట్టు చెప్తానని మనోహరి చెప్తుంది. అలా గడియ పెట్టగానే పాట పెట్టుకొని సూపర్ మచ్చి అంటూ డాన్స్ చేస్తూ చెంబాతో కూడా గంతులు వేయిస్తూ ఉంటుంది. ఆపు మనోహరి ఏంటిది అని చెంబా అంటే, లేకపోతే ఏంటి అమర్ గతం మర్చిపోయాడు. నాకు చాలా సంతోషంగా ఉంది అని మనోహరి అంటే, అందరూ శోక సముద్రంలో ఉంటే నువ్వు సంతోషపడుతున్నావు అని చెంబా అంటుంది. వాళ్ళకందరికీ మైనస్ అయితే నాకు ప్లస్సే కదా! లేకపోతే అమర్ కళ్ళు తెరవగానే నా గురించి బయట పెడతాడు. నేను జైలుకు వెళ్ళాలనుకున్నాను. కానీ అదంతా కూడా కుదరదు కదా! ప్రతిసారి నేను గెలుస్తూనే వస్తున్నాను. అరుంధతిని చంపినప్పుడు దొరకలేదు. బాగిని పంపించినప్పుడు నేను దొరకలేదు. ఇప్పుడు అమర్‌ని చంపాలనుకున్నప్పుడు కూడా నేను దొరకలేదు. కాబట్టి చూడు ఎలా గెలుస్తున్నానో అని మనోహరి అంటే, నువ్వు గెలవటం లేదు. తప్పించుకుంటున్నావు అంతే. కానీ నువ్వు అనుకున్నదైతే సాధించలేదు కదా! బాగి మాత్రమే ఇప్పటికి అమర్ పక్కన భారీగా ఉంది అని చెంబా చెప్తుంది. అది కూడా ఎంతో దూరం లేదు చెంబా. ఇప్పుడు అమర్ నా కోసమే ఇంకొక జన్మ ఎత్తినట్లు ఉంది తెలుసా? నా కోసమే పునర్జన్మ ఎత్తినట్లు అని మనోహరి అంటే, కానీ అమర్‌కి గతం మాత్రమే గుర్తుకు లేదు అని చెంబా అంటే, ఆ గతంతో పాటి నేను చేసిన తప్పులు, నేను రణ్వీర్ భార్యనన్న విషయం ఏమీ కూడా గుర్తుకు లేవు. అమర్ ఇప్పుడు ఒక వైట్ పేపర్. అమర్ నన్ను ప్రేమించి పెళ్లి చేసుకునేలా నేను చేస్తాను అని మనోహరి అంటుంది. నువ్వు ఇవన్నీ చేస్తూ ఉంటే బాగి చూస్తూ ఊరుకుంటుందా? రాతోడు ఊరుకుంటాడా అని చెంబా అంటే, వాళ్ళకంటే ముందుగా నేను అమర్ దగ్గరికి వెళ్తాను. నాకిష్టం వచ్చినట్లు అనుకూలంగా మార్చుకుంటాను. దేవుడు నాకు రెండో అవకాశం ఇచ్చాడు. నేను అమర్‌ని పెళ్లి చేసుకుంటాను. చూస్తూ ఉండు అని మనోహరి అంటే, ప్రతిసారి దేవుడు నీ వైపే ఉంటాడని అనుకోకు మనోహరి. నీ పక్కన ఉండి నిన్ను నడిపించుకుంటూ వస్తున్నది నీ మాజీ భర్త రణవీర్. క్షుద్ర పూజలు చేసే ఆ అఘోరా. నేను కూడా నీకు చాలా తోడుగా ఉన్నాను. ఆ విషయం గుర్తుపెట్టుకో అని చెంబా చెప్తుంది. మీరందరూ నాకు తోడుగా ఉంటే ఆ దేవుడు చూడు నా పక్కన నిలబడి ఎలా చేశాడో, బాగిని 3 చెరువులు నీళ్లు తాగిస్తాను. రాతోడిని రాచి రంపాన పెడతాను. పిల్లల్ని చిత్రవధ చేస్తాను. అమర్‌ని, ఈ ఇంటిని, ఈ ఆస్తిని సొంతం చేసుకొని ఎన్నో రోజులుగా నేను కలలుగంటున్న జీవితాన్ని నా సొంతం చేసుకుంటానని మనోహరి వెళ్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం మిస్సమ్మ అని రాథోడ్ అడిగితే, మనం ఏం చేసినా ఆచితూచి వ్యవహరించాలి. చాలా కేరింగ్‌గా చేయాలని డాక్టర్ చెప్పాడు కదా! అని బాగి అంటుంది. మరి మనలో ఎవరో ఒకరం వెళ్ళి మనం ఎవరో కానీ చెప్తే కానీ తెలీదు కదా! గుర్తుకు రాదు కదా! అని పిల్లలు అడుగుతూ ఉంటారు. అసలు నేనెవరు? హూ యామ్ ఐ? అని అమర్ అనుకుంటూ ఉంటే, అప్పుడే మనోహరి వచ్చి అమర్ అని పిలవగానే అమర్ షాకింగ్‌గా మనోహరి వైపు చూస్తూ ఉంటారు. అమర్ ఇప్పుడు ఎలా ఉంది అమర్? అని మనోహరి నవ్వుతూ అడుగుతూ ఉంటే, నేను అమర్‌నా? అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటాడు. అవును నీ పేరు అమర్ అని మనోహరి నవ్వుతూ చెప్తూ ఉంటుంది. ఇప్పుడు మనోహరి ఎలాంటి కుట్రలు చేస్తుంది? బాగి ఎలా తిప్పికొడుతుందన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.